శిలువధారి రక్షణ కలదు, శిలువధారి నూతన జీవాన్ని, శిలువధారిన ఆయురారోగ్యాలను, అన్ని సమస్యలకు పరిష్కారం కోరుకుని చెప్పినటువంటి ప్రభా, మరి మా యొక్క బిడ్డలను మీరు సంపూర్ణంగా దీవించండి. వారికి స్వస్థత అనుగ్రహాలు, ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మీ యొక్క ఏకైక కుమారుని మాకు ప్రసాదించి మీ యొక్క ప్రేమను మాకు తెలియపరిచి ఉన్నారు. మేము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి జీవించి సోదర భావంతో, ఐకమత్యముతో, స్నేహభావంతో జీవించే బిడ్డలుగా కష్టంలో, బాధలో, సోదరులో ఉన్నటువంటి మేమందరం కూడా అధిగమించి మీ యొక్క ఫలాన్ని అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఎందు నిమిత్తమైతే, మరి ఏ యొక్క ఉద్దేశంతో అయితే మీ యొక్క చెంతకు వచ్చి, మీ సెలవు చెంతకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా వారికి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దయచేయమని, వారి యొక్క తలంపులన్నీ నెరవేరే విధంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అమ్మ పరిశుద్ధ మరియ తల్లి గారా, ఆనాడు నువ్వు శిలువ చెంత కూర్చొని మా అందరి కోసం ప్రార్థించి ఉన్నాము. మేము పాపాత్ములైనప్పటికీ, బలహీనమైనప్పటికీ మమ్మల్ని బలపరిచావు, మాకు తోడుగా ఉన్నావు. మరి ఈ సమయంలో కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ కుమారుని శిలువ ద్వారా వస్తున్నటువంటి శ్రమలు, మరణము, చివరిగా పాపం మీద, సైతాన్ మీద విజయాన్ని సాధించి ఉన్నాడు. మా అందరికీ రక్షణాన్ని ప్రసాదించున్నాడు. మేము కూడా ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆ యొక్క పుణ్య జీవితాన్ని జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని మా ప్రభువైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక.